అలాగనే సేవ చేయాలని చెప్పి తీర్మానం తీసుకొని సువార్థికులకు సేవకు వెళ్తున్నాడు. చాలామంది హేళన చేశారు. ఏంట్రా బాబు నువ్వు చేసేది సేవ అన్నారు. అయినా పర్లా మనకేం కావాలా? దేవుడి చిత్తాన్ని నెరవేర్చటమే కావాలి. చాలామంది అనొచ్చు, ఇవాళ ఇక్కడ ఇన్ని మందిరాలు ఉంటే మళ్ళీ నువ్వు మందిరం పెట్టాలా అని. కానీ దేవుడి చిత్తమై ఉందేమో. యాకోబు బాయి దగ్గరికి, శర్మయ్య స్త్రీ దగ్గరికి వెళ్తానికి దేవుడి చిత్తమై ఉన్నది. కనుక ప్రియులారా, దేవుడి చిత్తాన్ని మనం ఏం చేయాలంటే నెరవేర్చాలా. ఇక్కడ దేవుడే యెహోవా యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నాడు అంటే, మరి ఆయన ఆహారాన్ని సిద్ధపరచుకుంటున్నాడు. ఆయన ఆహారం ఎలాగనుంది? మనకులాగా తయారు చేసుకున్నటువంటి భోజన పదార్థాలు కావు. కొంచెం ఉప్పు తగ్గితే మనం ఏమంటామండి? అసలు కూరలో ఉప్పు చూసుకున్నావా నువ్వు అంటాం అనవా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ప్రియులారా, మనము సిద్ధపరచుకోవాల్సిన ఆహారం ఏంటంటే యేసయ్య సిద్ధపరచుకున్నాడు. ఏం సిద్ధపరచుకున్నాడు అంటే ఆత్మలు రక్షించే ఆహారము, దేవుని చిత్తాన్ని నెరవేర్చే ఆహారము. ఈ ఆహారము మనం కూడా ఏం చేయాలా? సిద్ధపరచుకొని ముందుకు వెళ్ళాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.